నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, ఈ రోజుల్లో చాలా మంది సఫర్ అవుతున్న వన్ ఆఫ్ ది ప్రాబ్లం నరాల బలహీనత. దానివల్ల తిమ్మిర్లు రావటం కావచ్చు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తోని సఫర్ అవుతూ ఉంటారు. చిన్న వయసులో కూడా మనం ఇది చూస్తూ ఉన్నాము. సో ఇది తగ్గడానికి ఒక మంచి చిట్కా చెప్పండి. అసలు ఇది ఎర్లీ ఏజ్ లో ఎందుకు వస్తుంది అంటారు? నరాల బలహీనత సమస్య మీరు అన్నట్లు ఈ మధ్యకాలంలో చిన్న వయసు నుంచి మొదలవుతుందమ్మా. ఈ నరాల బలహీనత సమస్య వచ్చేదానికి సర్వసాధారణంగా స్థూలంగా మనం రెండు కారణాలుగా చెప్పుకోవచ్చు. అంటే నరాల చుట్టూ మైలిన్ అనేటువంటి ఒక షీత్ ఉంటుందమ్మా, పొర. మైలిన్ షీత్ సరిగ్గా లేకపోవడం చేత, మైలిన్ షీత్ మంచిగా ఉత్పత్తి కాకపోవడం చేత, ఆ యొక్క ప్రభావం చేత నరాల బలహీనత కలుగుతుంటుంది. రెండవది, కణాల్లో మనకు శక్తినిచ్చేటువంటి భాగాలు కొన్ని ఉంటాయమ్మా, వాటిని మైటోకాండ్రియా అంటారు. మైటోకాండ్రియా సరిగ్గా లేకపోయిన కణాల్లో తగినంత లేకపోతే మైటోకాండ్రియా సమర్థవంతంగా పనిచేయలేకపోయినా మనకు శక్తినిచ్చేటువంటి ఆ మైటోకాండ్రియా యొక్క ప్రభావం చేత మనకు నరాల బలహీనత కలుగుతుంటుంది. సో పెద్దవాడు నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు నరాల బలహీనత కలిగేందుకు ఇవి సర్వసాధారణంగా కారణాలు అన్నమాట. ఈ ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగినప్పుడే ఈ యొక్క నరాల బలహీనత కలుగుతుంటుంది. నీరసము, నిస్త్రణ, బలహీనత, అంతుబట్టని అంతుచిక్క నీరసము, అదేవిధంగా ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, ఏ పని మీద శ్రద్ధ లేకపోవడము, ఏకాగ్రత లేకపోవడము, కాళ్ళు చేతులు లాగుతుండడము, కాళ్ళు చేతులు మంటలు ఉండడము, అరచేతులు అరికాళ్ళు మంటలు ఉండడము, పిక్కలు లాగుతుండడము, అదేవిధంగా అసహనంగా ఉండడము, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తుండడము, ఇలాంటివి అనేకం కూడా ఈ నరాల బలహీనత అనేటువంటి సమస్య ఉన్నప్పుడు కలుగుతుంటాయమ్మా. సర్వసాధారణంగా పోషకాహార లోపం ఉన్నప్పుడు నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మరి ఆహారం మనం తీసుకోవడం ఎక్కువైపోయిందమ్మా పూర్వకాలంతో పోల్చుకుంటే. పూర్వకాలం ఏదో ఆహారం ఉన్నటువంటి ఆహారాన్ని లిమిటెడ్గా ఉన్నటువంటి రీసోర్సెస్ ద్వారానే ఆహారాన్ని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆహార పదార్థాలు ఎక్కువైపోయాయి, ఆర్థిక స్థితిగతులు పెరిగిపోయాయి, రుచులు ఎక్కువైపోయినాయి, అదేవిధంగా వసతులు ఎక్కువైపోయినాయి, అందుబాటులో ఉండేటువంటి పద్ధతులు ఎక్కువైపోయినాయి. కాబట్టి మరి విపరీతంగా వివిధ రకాలైన ఆహార పదార్థాలు తీసుకుంటున్నప్పటికీ పెద్దలకు ఉన్నంత ఆరోగ్యం మనకు ఉండడం లేదు. అంతే కదమ్మా, వాస్తవ సత్యాలు ఇవన్నీ. కారణం ఏంటంటే ఈ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో మరి స్థూల పోషకాలు ఉంటున్నప్పటికీ సూక్ష్మ పోషకాలు కరువైపోతున్నాయమ్మా. అంటే బి కాంప్లెక్స్ విటమిన్లు కానివ్వండి, అదేవిధంగా ఫాస్ఫరస్, మెగ్నీషియము, కాల్షియము, ఐరన్, ఇలాంటివి ఏవైనా చూసుకోండి, ఇవి సూక్ష్మ పోషకాలు మనం తీసుకునే ఆహారంలో ఉండడం లేదు. దీనివల్ల ఎక్కువ శాతం మందిలో నరాల బలహీనత వస్తుంటుంది. దీంతోపాటు కొన్ని రకాలైన వ్యాధులమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వ్యాధి ఉన్నప్పుడు కాలక్రమంలో కొన్నాళ్ళ తర్వాత మరి నర్వస్ వీక్నెస్ వచ్చేసి వాళ్ళకి నరాల బలహీనత వచ్చేసి రకరకాల లక్షణాలు వస్తుంటాయి. మా కాళ్ళు చేతులు మంటలు రావచ్చు, తిమ్మిలు రావచ్చు, కాళ్ళు చేతులు లాగుతున్నట్లు అనిపించవచ్చు, ఏ లక్షణాలు రావచ్చు మా. అదేవిధంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నటువంటి వాళ్ళలో, వీళ్ళలో కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది. అట్లే మానసిక ఒత్తిడి, మానసికమైనటువంటి జబ్బులు వచ్చినప్పుడు ఆ జబ్బులకు తప్పని పరిస్థితుల్లో ఔషధాలు వాడుకోవాల్సి వచ్చినప్పుడు ఔషధాలు వాడుకోవడం వల్ల కూడా ఈ నరాల బలహీనత సమస్య కలుగుతుంటుంది. అట్లే కొన్ని రకాలైనటువంటి ఆధునికంగా చెప్పబోయేటువంటి ఈ జబ్బులు, ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కొన్ని జబ్బులకు వాడినప్పుడు ఆ యొక్క ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఈ నరాల బలహీనత కలుగుతుంటుందమ్మా. అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నప్పుడు కానీ, అదేవిధంగా ఈ స్మోకింగ్, ధూమపానం ఎక్కువ చేసేటువంటి వాళ్ళలో కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది. ఇట్లా నంబర్ ఆఫ్ రీజన్స్ నరాల బలహీనతకు కారణాలుగా ఉంటుంటాయమ్మా. కొంతమందిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ నీరసము, నిస్త్రణ, బలహీనత అట్లా కొంతమందిలో ఉంటుందమ్మా. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకున్నట్లయితే కారణం స్పష్టంగా ఉండినప్పటికీ, ఎలాంటి కారణం లేనప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధము ఈ నరాల బలహీనత అనే సమస్యకి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుందమ్మా. ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మా 100 గ్రాములు అశ్వగంధ చూర్ణం తీసుకోవాలి. అశ్వగంధ చూర్ణం నరాల బలహీనత సమస్య తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అందుకే దీనికి మన పెద్దలు ఇవన్నీ గుర్తించేసే పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అని చెప్పడం జరిగిందమ్మా. సో పెన్నేరు, తెలుగులో పెన్నేరు గడ్డలు ఉంటారు, సంస్కృతంలో కొంచెం గ్రాంధికంగా చెప్పుకోవాలంటే అశ్వగంధ అంటారమ్మా, కానీ పెన్నేరు గడ్డ. పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు. ఈ వ్యాధి ఏదైనా మనం స్పష్టంగా అర్థం కాలేదనుకోండి ఈ బాధలు, అప్పుడు పెన్నేరు ఏదో ఒక రూపంలో అశ్వగంధని ఇవ్వడం వల్ల తగ్గుతుందని చెప్పి ఏదైనా సరే అన్ని జబ్బులకు అమృతం, సర్వరోగ నివారణ. అందుకే పేరు లేని వ్యాధికి పెన్నేరు మందని ఒక మాటతో చెప్పడం జరిగింది అనమాట. సో అశ్వగంధ చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. 100 గ్రాముల అశ్వగంధ చూర్ణంలో 20 గ్రాములు వాము చూర్ణము, అదేవిధంగా ఒక 5 గ్రాములు లవంగాల చూర్ణం,
ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి అమ్మా ఉదయం పూట కానీ లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు కానీ జస్ట్ 1/2 టీ స్పూన్ పౌడర్, తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో కలిపి వాడుకోవచ్చు. లేకపోతే ఒక 100 ml గోరువెచ్చని మిల్క్తో కానీ లేకపోతే 100 ml వాటర్లో కలిపి కానీ ఎవరికి ఎలా వీలైతే అలా వాడుకోవచ్చు అమ్మా. సో ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా త్వరగా చక్కటి ఫలితాలు ఈ యొక్క ఔషధం వల్ల కలుగుతాయమ్మా. ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ ఈ అశ్వగంధలో విథనాలాయిడ్స్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. విథనాలాయిడ్స్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాల గుణం ఏంటంటే ఈ కణాల చుట్టూ నరాల చుట్టూ ఉన్నటువంటి ముఖ్యంగా నరాల చుట్టూ ఉన్నటువంటి మైలిన్ షీత్ అనేటువంటి పొరను కాపాడుతాయి. పొర డ్యామేజ్ కాకుండా ఉంచేందుకు అదేవిధంగా కొత్తగా పొరను కూడా ఉత్పత్తి అయ్యేందుకు కూడా మరి అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ యొక్క విథనాలాయిడ్స్ ఉపయోగపడతాయి అన్నమాట. అంతేకాకుండా అశ్వగంధ యొక్క మరొక గుణం ఏంటంటే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందమ్మా. సో చాలా మందిలో ఈ యొక్క వీక్నెస్ నరాల బలహీనత ఉన్నటువంటి వాళ్ళలో మానసిక ఒత్తిడి ఉంటుంది. దీనివల్ల కార్టిజాల్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ ఉత్పత్తి అవుతుంటుందమ్మా. ఈ మానసిక ఒత్తిడి తగ్గేందుకు కూడా ఈ అశ్వగంధ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మామూలు ఉన్నటువంటి థైమాలు, థైమోక్వినాలు, సాపనిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నరాలకు శక్తిని, చైతన్యాన్ని, దృఢత్వాన్ని, అదేవిధంగా నరాలలో మంచి బ్లడ్ సర్క్యులేషన్ని ఆ నరాల ఏరియాకు పంపించడానికి, మంచి ఆక్సిజన్ ఆ భాగానికి సప్లై చేసేదానికి, నరాలను అదేవిధంగా కణాలు ఆరోగ్యవంతంగా ఉంచేందుకు యాంటీ ఆక్సిడెంట్ కూడా ఈ యొక్క వాము ఉపయోగపడుతుందమ్మా. లవంగాలు మనకు ఉన్నటువంటి వాటిలో బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. మనకు లభ్యమయ్యేటువంటి వాటిలో లవంగాలు ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎందులో లేవని కూడా చెప్పుకోవచ్చుమా. అంటే కణాలని అంత ఆరోగ్యవంతంగా ఉంచడంలో వాటికి అవే సాటి లవంగాలు. సో అంటే లవంగాల్లో యూజనాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా. ఈ యూజనాల్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే అది హ్యాపీ హార్మోన్స్ బాగా ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా మెగ్నీషియం అనే పదార్థం కూడా ఇందులో ఇందులో ఉండడం చేత అలాంటి లవంగాలు మనం వాడుకోవడం వల్ల నరాలకు చైతన్య శక్తిని కలుగజేయడమే కాకుండా మజిల్ రిలాక్సేటెడ్గా పనిచేస్తుందమ్మా. సో నరాల బలహీనత సమస్య ఉన్నటువంటి వాళ్ళు మజిల్స్ ఖండాలు పట్టేస్తుంటాయి అనమాట. ఆ ఖండాలు పట్టేయకుండా రిలాక్సెంట్గా ఈ యొక్క యూజనాలతో కూడినటువంటి ఈ యొక్క మెగ్నీషియం ఉన్నటువంటి ఈ యొక్క లవంగాలు ఉపయోగపడతాయి అన్నమాట. సో మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల కలుగుతుంటాయి కాబట్టి మరి క్షేమదాయకంగా పనిచేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్సే ఈ యొక్క ఔషధం వల్ల ఉంటాయి కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధము. ఈ నరాల బలహీనత, ఈ నర్వస్ వీక్నెస్ అనేటువంటి సమస్యకి ఈ ఔషధం అంటే అతిశక్తి కదమ్మా. మంచి చిట్కా చెప్పారు డాక్టర్ గారు. వంటింట్లో దొరికే అన్నిటితోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.